హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 64వ భాగం. ఇంతలో ప్యూన్ వచ్చి మోక్ష 3 వీక్స్ నుంచి చెయ్యని వర్క్ మొత్తం తన టేబుల్ మీద పెట్టి, మేనేజర్ సార్ ఈ ఫైల్స్ అన్ని ఇవ్వమని చెప్పారు అని మోక్ష శరీరం వైపు ఆశగా చూస్తూ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం, నా దగ్గర అంత మనీ లేవు, కానీ ఉన్నంత ఇచ్చుకుంటాను, నాతో వస్తారా అని గుసగుసగా అడిగాడు. మోక్ష కోపంగా గెట్ లాస్ట్ అని అరవగానే ప్యూన్ మొహం చిన్నబుచ్చుకొని, ఏంటి మేడం, మీరిచ్చిన ఆఫరే కదా నేను అడుగుతుంది, దానికెందుకు అంత సీరియస్ అవుతున్నారు? ఓ, మీకు తగ్గ వాళ్ళని మాత్రమే మీ దగ్గరికి రానిచ్చుకుంటారా? మా గురించి కూడా ఒకసారి ఆలోచించండి మేడం, నాకు మంచి స్టామినా ఉంది అని వెక్కిలిగా అంటూ వెళ్ళిపోతే, తన జీవితం వన్ నైట్ స్టాండ్కి వచ్చిందని తట్టుకోలేని మోక్ష బయటికి వెళ్ళాలని అనుకుని కూడా తన ఎదురుగా ఉన్న ఫైల్స్ చూసి ఏం చెయ్యాలో అర్థం కాక తప్పక ఆ వర్క్ చేస్తూ కూర్చుంది. మణికరికి ఫోన్ చెయ్యాలని మర్చిపోయి మరి. మోక్ష వెళ్ళిపోయాక మేనేజర్ నవ్వుకుంటూ విశాల్కి ఫోన్ చేసి, నువ్వు చెప్పినట్టే చేశామమ్మా అని అన్నాడు. విశాల్ సైడ్ స్మైల్తో, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. పర్లేదు మామ, హారిక అక్క వీళ్ళ వల్ల చనిపోయిందని నాకు ఇంతవరకు తెలియదు, తెలుసుంటే ఎప్పుడో దీని పని చెప్పేసేవాడిని. సరేలే, ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు, ఈ 3 నెలలు దానికి జీవితం మీద విరక్తి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. విశాల్ సైడ్ స్మైల్తో ఫోన్ కట్ చేశాక ఆ ఫోన్ని తన బొటన వేలు చూపుడు వేలు మధ్య తిప్పుతూ, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను మోక్ష, నీకు పెళ్ళి కావాలా? నా అక్క స్థానంలోకి నువ్వెళ్తావా? నేను వెళ్ళనిస్తానని అనుకున్నావా అని కోపంగా అనుకుంటూ, ఇప్పుడు నీ జీవితం ఏంటనేది కూడా నీకు తెలిసేలా చేస్తాను, నా అక్క చావుకి నువ్వు సమాధానం చెప్పక తప్పదు అని అనుకుని తను ఏం చేశాడో ఓసారి గుర్తు చేసుకున్నాడు. మనోజ్ మాయల పెళ్లి చూపులప్పుడు విశాల్ మణికర్ మోక్షల గురించి ఆలోచిస్తూ, మణికర్ కంటే ముందు మోక్షకి చెక్ పెట్టాలి, తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యి ఏం చెయ్యాలని బాగా ఆలోచించి ఐడియా రాగానే వెంటనే తనకి సహాయం చేసే వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి ఫోన్ చేయటానికి మనసు రాకపోయినా తను చేయవలసిన పని కోసం తప్పక ఫోన్ చేసి అటువైపు నుంచి హలో విశాల్ అని చాలా ప్రేమగా వాయిస్ రావటంతో హలో మావయ్య అని పలకరించాడు విశాల్ పరమేశ్వరన్ గారిని. కేస్ నీకే వచ్చిందిగా, చాలా సంతోషం విశాల్, ఇప్పటి నుంచైనా నా మనవరాలికి ఏ లోటు లేకుండా తనకి నచ్చినట్టు బ్రతికేలా చేయి విశాల్, అదే చాలు అని అంటుంటే, అలా జరగాలంటే మీరు నాకు హెల్ప్ చెయ్యాలి మావయ్య, అది మీ కొడుకుకి అగైనెస్ట్గా చేయగలరా అని అడిగాడు. ఏ రోజైతే నా కోడలు వీళ్ళ వల్ల చనిపోయిందో ఆ రోజే నా దృష్టిలో వీళ్ళందరూ చనిపోయినట్టే విశాల్, వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు అవసరం లేదు విశాల్, నా మనవరాలు క్షేమంగా ఉండటం మాత్రమే ముఖ్యం, నా పరువు తీసి నన్ను నలుగురిలో తలదించుకునేలా చేసిన వాడు నా కొడుకు ఎలా అవుతాడు అని సీరియస్గా అన్నారు. సరే మావయ్య, నాకు మీరొక్కరే హెల్ప్ చేయగలరు, నాకు మీ కొడుకు ఆ మోక్ష కలిసి చాలా క్లోజ్గా ఉన్న ఫోటో కావాలి, ఏదో ఒక టైంలో వాళ్ళు హగ్ చేసుకున్న ఫోటో తీసుకునే ఉంటారు. అలాంటి ఫోటో ఒకటి నాకు సెండ్ చేసి నేను చెప్పిన టైంకి మోక్ష మొబైల్ మీ దగ్గర 1 గంట ఉంచుకొని నేను చెప్పినట్టు చేయగలరా అని అడిగాడు.
తప్పకుండా విశాల్. బట్ నాకు కొంచెం టైం కావాలి. వాళ్ళకి నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు కదా అని నవ్వుతూ అన్నారు. తప్పకుండా మావయ్య. కాకపోతే ఆ మోక్ష ఆఫీస్కి వెళ్ళేటప్పటికి నేను అనుకున్న పని జరగాలి. లేదంటే నేను ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది అని సీరియస్గా అన్నాడు. యూ డోంట్ వరీ విశాల్. నేను చూసుకుంటాను కదా అని భరోసా ఇచ్చి 2 రోజులు పూర్తిగా మోక్షని అబ్జర్వ్ చేసి తన మొబైల్ లాక్ దొంగచాటుగా చూసి మోక్ష ఒకసారి టీవీ చూస్తూ వాటర్ కోసమని కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పరమేశ్వరన్ గారు వెంటనే వెళ్ళి మోక్ష మొబైల్ అన్లాక్ చేసి స్పీడ్గా ఫొటోస్ ఓపెన్ చేయగానే పైనే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా హగ్ చేసుకున్నట్టు ఫోటో ఉంది. కానీ మోక్ష ఫేస్ మాత్రమే కనిపిస్తూ మణికర్ బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటే చిచి, వీళ్ళు ఇలాంటివి కూడా ఫోటోలు తీసుకుంటారా అని అనుకుని, అయినా ఇది ఒక అందుకు మంచిదేలే అని సంతోషించి వెంటనే ఆ ఫోటోని ఆయన మొబైల్కి సెండ్ చేసుకొని ఆ ఫోటోని వెంటనే డిలీట్ చేసి బ్యాక్గ్రౌండ్ నుంచి యాప్ కూడా తీసేసి యథావిధిగా ఫోన్ లాక్ చేసేసి ఫోన్ ఎక్కడ ఉందో అక్కడే పెట్టేసి ఆయన రూమ్కి వెళ్ళారు. ఇదంతా చేయటానికి ఆయనకి 2 నిమిషాల టైం పడితే మోక్ష కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి ఏమైనా తిందామో ఆకలవుతుందని పరిమళ గారు లేకపోవటం వలన ఒక చేతితో పైనున్న రాక్లో స్నాక్స్ తీసుకుంటూ ఉండటం వలన కొంచెం లేట్ అయ్యింది. ఆ ఫోటోని పరమేశ్వరన్ గారు విశాల్కి పంపించాక సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక విశాల్ ఆ ఫోటో చూసి సంతోషంగా పరమేశ్వరన్ గారికి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పి నెక్స్ట్ ఆ ఫోటో కొంచెం ఎడిట్ చేసి మోక్ష ఫోన్ ద్వారానే నలుగురిలోకి వెళ్ళాలని అన్నాడు. అలాగే విశాల్, కానీ తను అమ్మాయి కదా అని కొంచెం జాలి పడుతూ ఉంటే ఆ అమ్మాయే నా అక్క చనిపోవటానికి కారణం మావయ్య. మరి అలాంటి అమ్మాయిని ఊరికే వదిలేయమంటారా మీరు చెప్పండి అని సీరియస్గా అడిగాడు. అది కాదు విశాల్, ఆ అమ్మాయి చేసింది తప్పే. కానీ మనం కూడా ఆ అమ్మాయి మార్గంలోనే వెళ్దామా చెప్పు అని కొంచెం బాధగా అడిగారు ఆడపిల్లగా ఆలోచిస్తూ. ఏంటి మావయ్య, మోక్ష మీద సాఫ్ట్ కార్నర్ వచ్చినట్టుంది అని సైడ్ స్మైల్తో అడుగుతుంటే, నో నో విశాల్, తన మీద నాకెప్పటికీ సాఫ్ట్ కార్నర్ రాదు. తను నా కోడల్ని చంపిన హంతకురాలు అని సీరియస్ అయ్యారు. చూడండి మావయ్య, మనం చేసేది వాళ్ళకి బుద్ధి చెప్పటానికి. ముఖ్యంగా నా అక్క చావుకి కారణమైన వాళ్ళు అంతకంత బాధపడాలంటే నేను అలాంటి స్టెప్ తీసుకోక తప్పదు. ఈ విషయంలో ఆడ మగ తేడా లేదు నాకు. మీరు చేయలేను అంటే చెప్పండి, పర్వాలేదు, నేనే వేరే చూసుకుంటాను అని సీరియస్గా అంటూ ఫోన్ కట్ చేయబోతూ ఉంటే పరమేశ్వరన్ గారు కంగారుగా, వద్దు వద్దు విశాల్, నేను చేస్తాను, కానీ దీని తర్వాత తను తట్టుకోలేక చనిపోతే ఎలా అని కంగారుగా అడిగాడు. అలా చనిపోయే అమ్మాయే అయితే నేను అనే మాటలకి ఈ పాటికి ఎప్పుడో చనిపోయి ఉండేది. డోంట్ వరీ మావయ్య, అది పెద్ద కంచు. ఎదుటి మనిషికి ఆపద తలపెట్టాలని చూస్తుందే కానీ తనకి తాను ఏమీ చేసుకోదు అని భరోసా ఇవ్వటంతో పరమేశ్వరన్ గారు విశాల్ చెప్పేది చేయటానికి ఓకే చెప్పారు మనస్ఫూర్తిగా. అలా సమయం కోసం వేచి చూస్తున్న పరమేశ్వరన్ గారికి మరో 12 రోజుల తర్వాత మోక్ష తన ఫోన్ మర్చిపోయి తన చేతిని చూపించుకోవటానికి మణికర్తో కలిసి సాయంత్రం టైంలో హాస్పిటల్కి వెళ్ళింది.
పరమేశ్వరన్ గారు అదే కరెక్ట్ టైం అనుకుని పరిమళ గారు బయట చుట్టుపక్కల వాళ్ళతో ఆమె గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళగానే వెంటనే మోక్ష ఫోన్ తీసుకొని ఆయన రూమ్లోకి వెళ్ళి విశాల్కి ఫోన్ చేసి, మోక్ష ఫోన్ ఒక 1 అవర్ నా దగ్గర ఉంటుంది, ఏం చేయాలో స్పీడ్గా చెప్పు విశాల్ అని కంగారుగా అడిగారు. విశాల్ చేస్తున్న వర్క్ ఆపేసి మరీ షార్ప్గా ఆలోచిస్తూ పరమేశ్వరన్ గారు తనకి సెండ్ చేసిన ఫోటోని ముందుగానే కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేసి వాళ్ళిద్దరూ జస్ట్ హక్ చేసుకున్నట్టు ఉన్న ఫోటోని కిస్ చేస్తున్నట్టుగా మార్చేసి ఆయనకి సెండ్ చేసి, ఈ ఫోటోని వెంటనే తన ఫోన్లో ఉన్న ఆఫీస్ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేసి, నేను ఇప్పుడు మీకు సెండ్ చేసే మ్యాటర్ అందులో పోస్ట్ చేయండి మావయ్య, స్పీడ్ అని చెప్పి, గుర్తున్నానా నేను? అదే మీ కొలీగ్ మోక్షని. ఎవరికైనా నేను కావాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి, ఇది నా నెంబర్ అనే మెసేజ్ని పరమేశ్వరన్ గారికి పాస్ చేసి, ఆయన దానిని సేమ్ మోక్ష పనికిరాని ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా అని కనుక్కొని పరమేశ్వరన్ గారి దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయటం లేదని గుర్తు చేసుకొని ఉంది అని చెప్పగానే ఆ నెంబర్తో పాటు సెండ్ చేయమని చెప్పి పరమేశ్వరన్ గారు సెండ్ చేశాక, ఈ డీటెయిల్స్ మొత్తం మోక్ష ఫోన్లో మాత్రమే డిలీట్ చేయండి మావయ్య, దానితో పాటు తన వాట్సాప్ గ్రూప్ మ్యూట్లో పెట్టండి, ఏ నోటిఫికేషన్ తనకి చేరకూడదు అని అన్నాడు. పరమేశ్వరన్ గారు ఓకే అని విశాల్ చెప్పింది చేసి, డన్ విశాల్, దీనివల్ల ఆ పిల్ల ఏం చేసుకోదు కదా, నా వల్ల ప్రాణం పోవటం నాకు ఇష్టం లేదు అని భయంగా అన్నారు. మావయ్య, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు, అది చంపే రకం కానీ చచ్చే రకం కాదు, దానిని ఏడిపించి దాని జీవితం ఏంటో దానికి తెలిసేలా చేస్తున్నాను అంతే, మీరు చేశారని దానికి తెలియనివ్వను, అయినా దానిని అప్పుడే చావనిస్తానని అనుకోకండి అని బేస్ వాయిస్లో చెప్పి, వెంటనే స్మూత్గా, థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, నాకు ఇంత హెల్ప్ చేసినందుకు, దీని తర్వాత మీ కొడుకే నా టార్గెట్, మీ కొడుకు బాధపడుతున్నాడని మీరు కరిగిపోకండి, అలా కరిగిపోయే పనే అయితే నాతో కాంటాక్ట్లో ఉండకండి, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్ అని అన్నాడు. నువ్వు ఏం చేసినా వాళ్ళిద్దరూ వాళ్ళ తప్పు తెలుసుకునేలా చేయి విశాల్, నా కొడుకు బాధపడినా పర్వాలేదు కానీ వాడు మారటం కావాలి అని అన్నాడు. వాడు మారినా మారకపోయినా నా అక్క చావుకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు మావయ్య, అది మర్చిపోకండి, ఎవరు ఎన్నిసార్లు ఎలా బ్రతిమలాడినా సరే నేను కొంచెం కూడా కనికరం చూపను, ఆఖరికి యశస్వి అయినా సరే అని గంభీరంగా చెప్పి ఫోన్ కట్ చేసి మోక్షని తలుచుకొని కన్నింగా నవ్వుకుంటూ, ఇప్పుడు ఎలా నువ్వు నా నుంచి తప్పించుకుంటావో చూస్తాను అని అనుకున్నాడు. మరొక 2 రోజుల్లో మోక్ష ఆఫీస్కి వెళ్ళేది ఉండటంతో ఆ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసిందయ్యి, మోక్ష మణికర్ల వల్ల హారిక చనిపోయాక వాళ్ళ గురించి రూమర్స్ కూడా కాదు, నిజాలు తెలిసి వాళ్ళ వైపు అసహ్యంగా చూస్తున్నారని మోక్ష అక్కడ రిజైన్ చేసి వేరే కంపెనీకి మారితే మణికర్కి ఇంకా టైం పీరియడ్ ఉండటంతో అక్కడే ఉన్నాడు. అలా ఇద్దరు వేరు కంపెనీలలో వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీ మేనేజర్ విశాల్ చిన్నప్పటి క్లాస్మేట్ అండ్ సేమ్ ఊరువాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే అతనిని కాంటాక్ట్ అయ్యి కాఫీ డేలో కలుసుకొని జరిగిందంతా చెప్పకుండా హారిక చావుకి కారణం మోక్ష అని మాత్రమే చెప్పి తనని ఎలాగైనా పనిష్ చెయ్యాలి, దానికి నాకు నీ హెల్ప్ కావాలి అని తన ప్లాన్ మొత్తం చెప్పగానే హారిక మీద అభిమానం ఉన్న అతను వెంటనే ఒప్పుకున్నాడు. తర్వాత జరిగింది మీకు తెలుసు. విశాల్కి మేనేజర్ ఫోన్ చేసి జరిగింది చెప్పాక నవ్వుకుంటూ అక్కడి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తనకి సెండ్ చేయమని చెప్పి, ఇదంతా గుర్తు చేసుకుంటూ అక్కడ మోక్ష
మోక్షని ప్రతి ఒక్కరూ తన వైపు కోరికతో చూస్తూ ఉంటే తల పట్టుకుని ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.